Hi guys, a very good morning to all of you. Name me Ravi Kiran. Welcome back to our channel. So today we have all new 2025 Hero Destiny 125. ఈ స్కూటర్ మీరు డిజైన్ లాంగ్వేజ్ చూస్తే అంతా కూడా ఒక ఫ్రెష్ లుక్ తోటి వచ్చింది. ఈ డిజైన్ కూడా మనకి నియో రెట్రో డిజైన్ అంటాము. చూడడానికి కూడా చాలా బాగుంది. స్పెషల్గా దీంట్లో ఏంటంటే మనకి ఆ డిఆర్ఎల్స్ కానీ వెనకాల టేల్ లైట్స్ కానీ ఇవన్నీ కూడా కొత్తగా వచ్చాయన్నమాట. ఫీచర్స్ పరంగా చూసుకుంటే కూడా లైక్ ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారం మనకి ఎలాంటి ఫీచర్స్ కావాలో అవన్నీ కూడా దీంట్లో లోడెడ్ ఉన్నాయి. స్పెషల్గా i3s టెక్నాలజీ, నావిగేషన్ ఉంది, ఆటోమేటిక్ టర్న్ ఆఫ్ ఇండికేటర్స్ ఉన్నాయి అండ్ స్టోరేజ్ స్పేస్ ఎక్కువ ఉంది. సో ఇలాంటి ఫీచర్స్ చాలా ఉన్నాయి. అసలు ఈ స్కూటర్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి ఏంటి అనేది ఎవ్రీథింగ్ మనం కవరప్ చేద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, ఈ స్కూటర్ది మైలేజ్ కూడా చాలా ఎక్కువ. అది ఈ స్కూటర్కి మెయిన్ హైలైట్ అనమాట. సో హీరో మనందరూ వేసిందే మోర్ రిలయబుల్ అండ్ సర్వీస్ సెంటర్ చాలా బాగుంది. మనకి స్కూటర్ కొన్నా కానీ పెద్ద టెన్షన్ అనేది ఏమి ఉండదు అనమాట. సో దీంట్లో ఏముంది అనేది ఎవ్రీథింగ్ తెలుసుకుందాం. సో వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కమింగ్ అప్ సూన్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో కమింగ్ టు ద ఫస్ట్ ఇంప్రెషన్ అండ్ డిజైన్. ఫస్ట్ టైం ఈ స్కూటర్ని చూడగానే నాకు లుక్స్ అనేవి చాలా బాగా నచ్చాయి. ఎందుకంటే ఈ మధ్య లైక్ ప్రజెంట్ జనరేషన్లో అందరికీ ఈ నియో రెట్రో డిజైన్ చాలా నచ్చుతున్నాయి. సో సేమ్ థింగ్ దీనిలో క్యారీ అవుట్ అయింది. సో దీని కేటగిరీ కూడా నియో రెట్రో డిజైన్ అంటున్నాం. అండ్ దీనికి హైలైట్ ఏంటంటే హీరో వల్ల బ్రాండింగ్ ఏదైతుందో అంతా కూడా మనకి కాపర్ ఇంకా క్రోమ్ ఈ ఫినిష్లో వస్తుంది. చూడడానికి చాలా అట్రాక్టివ్ ఉంది. మనము రోడ్ మీద స్కూటర్ తీసుకెళ్తున్నప్పుడు కానీ లేకుంటే మనం స్కూటర్ని లైక్ ఇన్స్టెంట్గా చూసినప్పుడు కానీ మనకి ఆ లుక్స్ తోటి స్కూటర్ అనేది ఎలివేట్ అనేది చాలా బాగా అవుతుంది. అది చూడడానికి చాలా బాగా కనబడుతున్నాయి. అండ్ దీంట్లో స్పెషల్గా ఇచ్చిన ఏవైతే డిఆర్ఎల్స్ ఉన్నాయో మనకి డిఆర్ఎల్ బటన్ కూడా ఉంది. ఓన్లీ హెడ్ ల్యాంప్ ఆన్ లేకుంటే ఓన్లీ డిఆర్ఎల్ ఆ ఆప్షన్ కూడా మనం చేంజ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ హ్యాండిల్ బార్ దగ్గర ఒక స్విచ్ కూడా ఉంది. సో అది ఒక గుడ్ థింగ్. ఫస్ట్ ఒకసారి మనం ఓవరాల్ లుక్ అనేది చూద్దాం. సో డిజైన్ లాంగ్వేజ్లో ఫ్రంట్ సెక్షన్లో నేను చెప్పినట్టు ఇండికేటర్స్ కానీ ఆ హెడ్ ల్యాంప్ ఇవన్నీ కూడా లుక్లో కొంచెం ఫ్రెష్నెస్ అనేది కనబడుతుంది దీంట్లో. అండ్ సైడ్ ప్రొఫైల్ కూడా చూడండి. సైడ్లో మనకి ఆ డెస్టినీ లోగో అని ఉంటుంది. సో నేనైతే నీకు కాపర్ క్రోమ్ ట్రీట్మెంట్ చెప్పానో సేమ్ థింగ్ మనకి ఆ లోగో మీద క్లియర్గా చూడొచ్చు. ఇట్ సేస్ ఎక్స్టెక్ అని చెప్పేసి ఉంది కదా. సో బేసిక్గా హీరో నుంచి స్కూటర్లో మనకైతే సెన్సార్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఓవరాల్ మనకి కంఫర్టబుల్ రైడ్, మైలేజ్ అండ్ ఇంకోటి ఏంటంటే పవర్ ఎక్కడ తక్కువ అవుతుంది అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా మనకి పవర్ అనేది ఎక్కువ రిలీజ్ చేస్తుంది. సో కపుల్ ఆఫ్ సెన్సార్స్ ఉంటాయి దీంట్లో. అవన్నీ ఓవరాల్గా మనకి రైడ్ అనేది చాలా ఇంప్రూవ్ చేస్తుంది. ఇది మనకి ఓవరాల్ 360 లుక్లో మనకి స్కూటర్ అనేది ఈ విధంగా ఉంటుంది. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద మెయిన్ ఇంజన్. పవర్ చూసుకుంటే మీకు 9.1 PS పవర్ ఉంటుంది. అండ్ టార్క్ ఏమో 10.4 Nm టార్క్ ఉంది. సో ఇక్కడ టార్క్ ఏదైతే ఉందో టార్క్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మనకి ఎప్పుడైతే మనం థ్రాటిల్ అనేది ఇన్స్టెంట్గా ఓపెన్ చేస్తామో అప్పుడు ఆ టార్క్ అనేది మనకి కావాలి. సో టార్క్ అనేది చాలా బాగా క్యారీ అవుట్ అయింది. అండ్ మనము ఫ్రంట్లో వీల్స్ కూడా చూసుకుంటే మనకి దీంట్లో డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఉన్నాయి. సో ఫ్రంట్ మీకు 12 ఇంచ్ వీల్స్ ఉంటాయి. సో ఇది ఫ్రంట్ది 90/90 12 ఇంచ్ వీల్. మీకు ఈ స్కూటర్లో డిస్క్ బ్రేక్ కూడా వస్తుంది. మీకు ఒకసారి ఇక్కడ చూపిస్తాను. సో డిస్క్ బ్రేక్ చూస్తున్నారు కదా. సో ఇది డిస్క్ బ్రేక్ బైబ్రీ క్యాలిపర్స్ వస్తున్నాయి. మీకు 2 పిస్టన్ క్యాలిపర్స్ ఫ్రంట్లో ఉన్నాయి. అండ్ ఈ సస్పెన్షన్ ఉంది కదా, సస్పెన్షన్ అనేది మనకి కంప్లీట్లీ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది ఫ్రంట్. రియర్ సెక్షన్లో చూసుకుంటే రియర్ కూడా సేమ్ మీకు 12 ఇంచ్ అలాయ్ వీల్స్ వస్తున్నాయి. ఇది కూడా సేమ్ మనకి డైమండ్ కట్ అలాయ్ వీల్సే. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఏదైతే ఉందో డిజైన్, ఈ డిజైన్ అంతా కూడా డైమండ్ కట్ ఫినిష్ అనమాట. కంప్లీట్లీ బెల్ట్ డ్రివెన్. అండ్ ఇది సైడ్ ఎగ్జాస్ట్ చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్ కనబడుతుంది. నీట్లీ లేడౌట్, ఎక్కడ కూడా లైక్ ఓవర్గా డిజైన్ అయిపోయిందని అనిపించట్లేదు. లుక్స్ రియలీ గుడ్. రియర్ సెక్షన్లో మనకి ఇది టెయిల్ ల్యాంప్ అవుతుంది. ఇది హెచ్ షేప్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్. పైన మనకి హీరో లోగో అనేది ఉంది. దీని మీద ఇక్కడ సైడ్లో మనకి ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ ఈ పైన కనబడేది ఏంటంటే కంప్లీట్లీ ఫ్యూయల్ లీడ్ అనమాట. సో మనకి దీని కంట్రోల్స్ ఇవన్నీ కూడా మనకి ఫ్రంట్ ఏదైతే కీ సెక్షన్ ఉంటుందో ఇక్కడే మనకి దీని కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇది మనకి మెయిన్ కీ అనమాట. సో ఈ ఒకటే కీలో ఇదంతా మల్టీ ఫంక్షనల్ కీ. సో ఇక్కడ నుండే మనం సీట్ని ఓపెన్ చేసుకోవచ్చు అండ్ ఫ్యూయల్ లీడ్ ఓపెన్ చేసుకోవచ్చు అండ్ హ్యాండిల్ లాక్ అంతా కూడా ఇక్కడ నుండే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ కింద మనకి లగేజ్ హుక్ అనేది వచ్చింది. సైడ్కి మనకి కొంచెం స్పేస్ అనేది ఉంది, లైక్ మన వాటర్ బాటిల్స్ అలాంటివి మనం పెట్టుకోవచ్చు. అండ్ దీంతోపాటు USB కూడా వస్తుంది. ఒకసారి నేను మీకు స్పీడోమీటర్ అనేది చూస్తాను. ఇది ఆన్ చేసినప్పుడు మనకి దీంట్లో స్పీడోమీటర్, ఓడోమీటర్, టైము, ఫ్యూయల్ గేజ్ అండ్ ఇక్కడ కంప్లీట్లీ మనకి నావిగేషన్ కూడా వస్తుంది. ఒకవేళ మనం స్మార్ట్ ఫోన్ని మనం ఈ స్కూటర్తో కనెక్ట్ చేస్తాం అనుకోండి, మనం ఫోన్లో నావిగేషన్స్ పెట్టుకుంటే మనకి స్టెప్ బై స్టెప్ ఆ డైరెక్షన్ అనేది ఇక్కడ క్లియర్గానే చూపిస్తుంది. సో ఇది మనకి స్పీడోమీటర్ గురించి. అండ్ ఒకసారి సీట్ కూడా చూపిస్తాను. ఈ సీట్ కూడా దీంట్లో చాలా పెద్దగా ఉంది అండ్ కంఫర్టబుల్ కూడా ఉంది. అండ్ స్పెషల్లీ ఈ కలర్ ఉంది కదా, ట్యాన్ విత్ బ్లాక్, చూడడానికి కూడా బెటర్ ఉంది. సో ఒకసారి ఇది ఓపెన్ చేద్దాము.
సో ఇది ఓపెన్ చేసినప్పుడు మనకి అండర్ సీట్ స్టోరేజ్ చూడండి, ఒక ఫుల్ ఫేస్ హెల్మెట్ అయితే ఈజీగా దీనిలో వచ్చేస్తుంది. అండ్ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఇది ఓపెన్ చేసినప్పుడు మనకి ఇక్కడ డెస్టినీ అని చెప్పేసి రాసి ఉంది. ఇది ఒక ప్రీమియం టచ్. ఇలాంటిది అయితే ఇప్పటివరకు ఏ స్కూటర్లు ఇవ్వలేదు. ఇది ఏంటంటే చూడడానికి ఇది ఒక ప్రీమియం స్కూటర్ అనేసి క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇంకొక హైలైట్ మనకి వెనకాల కూర్చున్న వాళ్ళకి బ్యాక్ రెస్ట్ అనేది ఇచ్చారు. సో ఇది కనబడుతుంది కదా, ఈ బ్యాక్ రెస్ట్ కూడా చాలా బాగుంది. సో వెనకాల పిలియన్ వాళ్ళకి యాడెడ్ సపోర్ట్ అండ్ కంఫర్ట్ అనమాట. అండ్ అదే మనము రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ i3s టెక్నాలజీ అవుతుందో, సో ఈ i3s టెక్నాలజీ ఏంటంటే మనకి ఫ్యూయల్ సేవింగ్ కోసం అనమాట. సో ట్రాఫిక్లో మనము సపోజ్ ఒక 60 సెకండ్స్ ఉందనుకోండి, సో 60 సెకండ్స్ ఉన్న దగ్గర మనం స్కూటర్ ఆపినప్పుడు ఒక 3 సెకండ్స్ కంటే ఎక్కువ హాల్ట్ అవుతుందని స్కూటర్ డిటెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇంజన్ అనేది కట్ ఆఫ్ చేస్తుంది. సో మళ్ళీ మీరు ఇమ్మీడియట్గా థ్రాటిల్ ఇచ్చారనుకోండి, స్కూటర్ అనేది ఆన్ అవుతుంది. సో ఇలా చేయడం వల్ల మీకు కొంచెం ఫ్యూయల్ అనేది సేవ్ అవుతుంది. అండ్ స్పెషల్ హైలైట్ ఈ స్కూటర్ది మైలేజ్ చూసుకుంటే అరౌండ్ మనకి 60 కిలోమీటర్స్, విచ్ ఈస్ హైయెస్ట్ ఇన్ ద సెగ్మెంట్, అంత మైలేజ్ ఇవ్వడం. అండ్ ఇట్స్ ఏస్ ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్. సో మనం థ్రాటిల్ రెస్పాన్స్ని బట్టి మనకి ఈ మైలేజ్ అనేది వేరీ అవుతుంటుంది. అండ్ కింద చూసుకుంటే ఈ స్విచ్ అవుతుందో ఇది మనకి డిఆర్ఎల్ అండ్ మెయిన్ లైట్ స్విచ్ అనమాట. అండ్ కింద స్టార్ట్ బటన్, ఇదంతా కూడా కంప్లీట్లీ న్యూ లేఅవుట్. అండ్ అదే మనం లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి లో బీము, హై బీము అండ్ ఇంకోటి పాస్ అనమాట. సో ఇది బటన్ సిస్టమ్ డిఫరెంట్ ఉంది. అండ్ ఇండికేటర్స్ ఇది కూడా న్యూ సిస్టమ్. అండ్ హార్న్ అండ్ ఈ బ్రేక్ లీవర్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా కంప్లీట్లీ అప్డేటెడ్. ఇంతకుముందు ఉన్న స్కూటర్స్ కంటే ఈ డిజైన్ అనేది కొంచెం చేంజ్ అయింది. అండ్ మిర్రర్స్ కూడా చూడండి, మిర్రర్స్ కూడా మనకి డ్యూయల్ టోన్లో వచ్చింది. నాకు ఈ మిర్రర్స్ ఒకటి స్కూటర్లో బాగా అనిపించింది. ఎందుకంటే ఈ మధ్య స్కూటర్స్లో మనం రౌండ్ మిర్రర్ చూస్తున్నాం కదా, ఇది కంప్లీట్లీ ఓవల్ షేప్ ఉండడం వల్ల మనకి ఈ ఎక్స్ట్రా ఎడ్జ్ ఉంది కదా, దీనివల్ల కొంచెం ఫీల్డ్ ఆఫ్ వ్యూ అనేది ఎక్కువ వస్తుంది. అంటే వెనకాల ఉన్న వాళ్ళని మనం క్లియర్గా ఇక్కడ నుంచి చూడొచ్చు. సో విజన్ ఈజ్ యాక్చువల్లీ గుడ్ అనమాట ఈ స్కూటర్లో. సో న్యూ హీరో డెస్టినీ 125లో. అండ్ ఈ స్కూటర్లో మనం ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేయాలంటే కూడా మనకి ఆఫ్ పొజిషన్లో పుష్ చేసి రైట్ సైడ్ కంటే మనకి ఈ విధంగా లిడ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది కంప్లీట్లీ మనకి 5.3 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ అనేది వస్తుంది. ఇది మనం పెట్రోల్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు ఫ్యూయల్ కొట్టించడం కోసం కొంచెం ఈజ్ ఆఫ్ యాక్సెస్ అనమాట. ఈ బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మాత్రం మనకి సీటు ఇంకా ఏదైతే మనకి సెంటర్లో ఫుట్ బోర్డ్ అవుతుందో ఇదే బాగా హైలైట్ అవుతుంది. ఎందుకంటే మనకి ఈ సీట్ కూడా 785 mm లాంగ్ సీట్ అనమాట. సో ఇందాక నేను చెప్పిన కదా, చాలా కంఫర్టబుల్ ఎక్కువ. మనకి కొంచెం హైట్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. కింద ఫ్లోర్ బోర్డ్ కూడా ఎక్కువ ఉంది, కాళ్ళు పెట్టుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది దీంట్లో. అండ్ టైర్స్ కూడా ఇందాక చెప్పినట్టు ఫ్రంట్ ఏమో మీకు 90 సెక్షన్ టైరు, రియర్ ఏమో మీకు 100 సెక్షన్ టైర్ వస్తుంది. అండ్ వీల్ బేస్ కూడా లాంగ్ అనమాట. సో దీని వీల్ బేస్ మనకి 1302 mm వీల్ బేస్ అనేది ఉంది. సో ఈ వీల్ బేస్ వల్ల మీకు కొంచెం స్కూటీ రైడ్ చేస్తున్నప్పుడు మీకు కొంచెం ప్లాంటెడ్ ఉంటుంది. అంటే రైడ్ చేస్తున్నప్పుడు రోడ్కి కొంచెం స్టిక్ అయ్యి వెళ్తున్న ఫీలింగ్ అనేది వస్తుంది. ఒక బ్యాలెన్స్డ్ రైడ్ అనేది వస్తుంది దీంతో. అండ్ ఈ న్యూ హీరో డెస్టినీ 125లో మనకి సేఫ్టీ గురించి, అంటే మన బ్రేకింగ్ ఏదైతే ఉంటుందో దాని గురించి చూసుకుంటే మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కంప్లీట్గా మీకు IBS సిస్టమ్ ఉంటుంది. అంటే ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్. అంటే మనం బ్రేక్ చేస్తున్నప్పుడు కాంబినేషన్లో 2 వీల్స్కి కూడా కొంచెం బ్రేక్ అనేది అప్లై అవుతుంది. ఫ్రంట్ డిస్క్ ఉంది కదా, ఫ్రంట్ డిస్క్ కూడా మీకు యాక్చువల్లీ సైజ్ అనేది పెద్దదే. మీకు 190 mm డిస్క్ బ్రేక్ ఉంది. సో ఇందాక చెప్పాను కదా మీకు 2 పిస్టన్ క్యాలిపర్ బైబ్రీ వస్తున్నాయి. సో బ్రేకింగ్ బయట కూడా చాలా బాగుంది, నాకైతే నచ్చింది. నేను నడిపినప్పుడు చాలా బాగా అనిపించింది. అండ్ దీని ఇండికేటర్స్ ఉన్నాయి కదా, ఇవి ఆటోమేటిక్ క్యాన్సిలేషన్ ఇండికేటర్స్ అనమాట. నథింగ్ బట్ అంటే మనము సపోజ్ ఇండికేటర్ వేసుకొని ఒక లెఫ్ట్ టర్న్ తీసుకున్నాం అనుకోండి, లెఫ్ట్ టర్న్ తీసుకొని కాసేపు మనకి ముందుకు అట్లానే రైడ్ చేసినాం అనుకోండి, ఆటోమేటిక్గా ఇండికేటర్స్ అనేది ఆఫ్ అయిపోతుంది. అది మనకి ఈ స్కూటర్లో మెయిన్ హైలైట్ ఫీచర్. ఇన్ని ఫీచర్స్ మనకి ఈ న్యూ డెస్టినీ 125 అందిస్తుంది కాబట్టి దీన్ని హీరో కా స్కూటర్ కా హీరో అని చెప్పేసి అంటున్నాం. సో దీని కాంపిటీషన్లో మీకు ఈ స్కూటర్ ఏ విధంగా అనిపిస్తుంది అనేది నాకు కింద కామెంట్లో చెప్పండి. డెఫినెట్లీ మీ కామెంట్స్ అని చదువుతాను. సో మీకు ఏ విధంగా అనిపించింది డెఫినెట్లీ కామెంట్ బిలో. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సో వీడియో మీకు నచ్చితే డెఫినెట్లీ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి కూడా మన ఛానల్ షేర్ చేస్తూ ఉండండి. మోర్ వీడియోస్ కమింగ్ అప్ సూన్. సీ ఇన్ అదర్ వీడియో. అంటే దెన్ బాయ్, దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.